ఇక డీటెయిల్స్ చూస్తే 1956లో ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణను కలిపిన తర్వాత అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంత రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పనులను శ్రీకారం చుట్టి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్టు వద్ద జరిపిన 60 వసంతాల వేడుక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాల్లా, తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాల్లా ఉన్నాయని 1996లో ఎస్ఆర్ఎస్పీ కట్ట మీద ప్రాజెక్టు దుస్థితి చూసి కేసీఆర్ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఎస్ఆర్ఎస్పీకి జలకళ కేసీఆర్తోనే సాధ్యమైందని అన్నారు. తొలుత ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుపై ఉన్న భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్ హౌస్ వద్ద వేడుకల్లో పాల్గొన్నారు. పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చామని 18 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు చేశామన్నారు. ప్యాకేజ్ 21-22 ద్వారా ఉమ్మడి జిల్లాల్లోని గ్రామాలకు కాళేశ్వరం జలాలను త్వరలోనే అందిస్తామన్నారు. ఈ వేడుకల్లో ఉద్యమకారుడు రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సలహాదారు శ్రీధర్ రావు దేశపాండే, ఈఎన్సీ నాగేందర్, ఎస్ఆర్ఎస్పీ సిఈ సుధాకర్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సిఈ నల్లా వెంకటేశ్వర్లు, నిజామాబాద్ సిఈ మధుసూదన్, సిఈ శంకర్, సిఈ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్ విజయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గౌరవనీయులు మాన్యశ్రీ జై తెలంగాణ, ప్రశాంతన నాయకత్వం, ప్రశాంతన నాయకత్వం, జై తెలంగాణ. దేశపాండే గారు వచ్చారు, ఆయన గెస్ట్ కానీ మన ఆయనకి వెళ్ళిపోయాట. వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే అధికారం కాబట్టి దీన్ని నత్తనడితేనే ఈ పనులన్నీ కూడా. అందుకే కేసీఆర్ గారు మనకు గుర్తుండాలి, 1996లో నిర్మల్ బై ఎలక్షన్లోకి వచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు కట్ట మీద నిలబడి చూడు తెలంగాణ ప్రాజెక్టు ఎట్లున్నాయి, వైష్ణవాలయాలు ఉన్నాయి, ఆంధ్ర ప్రాజెక్టులన్నీ మంచిగా, తెలంగాణ ప్రాజెక్టు శివాలయాల్లో ఉన్నది, ఆంధ్ర ప్రాజెక్టులన్నీ వైష్ణవాలయాలు ఉన్నాయి అని చెప్పి మాట మాట్లాడారు. అంటే ప్రాజెక్టు పనులు పూర్తి కావు, ఆ ప్రాజెక్టు కట్టినవి కూడా చక్కగా ఉండేవి, పైన బండ మీద రోడ్డు చక్కగా ఉండేది, ఏమీ అంత